హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారండి? అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈ రోజు వచ్చైతే మీ అందరితో పాటు అయితే మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరైనా వచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్. మా కన్నయ్య చెప్తుండ అనమాట. అండ్ నా తరపున కూడా అందరికీ గుడ్ మార్నింగ్. పొద్దునే లేచిండనమాట. ఇక్కడ డోర్ది అని చెప్పేసి ఇక్కడ అరుస్తూ ఉన్నాడు. అండ్ నైట్ అయితే సరిగ్గా అన్నం తినలేదనమాట. అందుకని చెప్పేసి అయితే ఈరోజు పొద్దునే లేచి బిస్కెట్లు పొద్దున్నే మనకి ఆకలి అవుతూ ఉంటుంది. ఏదైనా ఒకటి, లేదంటే అన్నం కానీ, లేదంటే బిస్కెట్ కానీ, ఏదైనా మనం స్నాక్స్ మనకి ఇస్తాం కదా, అదే ప్లేస్కి పోయి ఇద్దురా అని చెప్పేసి తీసుకెళ్తూ ఉంటాడు అనమాట. ఇక్కడైతే పొద్దునే లేవగానే అసలు నైట్ నుండి వర్షం కంటిన్యూగా పడుతూనే ఉంది. అండ్ ఎందుకో పొద్దునే ఇట్లా వర్షం పడుతుంటే అసలు మంచిగా అనిపిస్తుంది అనమాట నాకైతే. అట్లా వెళ్ళి చేస్తే ప్రశాంతంగా కూర్చొని ఆ చల్లటి వాతావరణం అయితే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటా. హాయ్ చెప్పు హాయ్. మా మంకీ వస్తున్నావా? నువ్వేనా మంకీ? ఒకసారి అను. మంకీ ఇక్కడ రా. వచ్చేసి చూడండి, డోర్ తీయగానే వర్షంలో ఉరుకుతూనే ఉన్నాడు. వాళ్ళకి చల్లగా ఉంటుంది వర్షం పడితే, మంచిగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ వాడికి కూడా మంచిగా అనిపించినట్టున్నది. వెళ్తూనే ఉన్నాడు. బయట అయితే మొత్తం అంతా కడిగేసి అండ్ వాళ్ళకి ముగ్గు పెట్టేసుకొని అయితే లోపలికి అయితే వచ్చినా అనమాట. ఎప్పుడు నాకు అదేందో అర్థం కాదు. పొద్దున్నే 4కు లేసి అంత చీకటి ఉన్నా కూడా బయటనే చేసుకుంటా. అండ్ ముగ్గు కోసమే అప్పుడప్పుడు షూట్ చేసుకొని అని చెప్పేసి ముగ్గు లేట్గా వేస్తూ ఉంటాం. అండ్ అంత చీకట్లో లేచినా కూడా నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఇంత చీకట్లో లేచి ఫస్ట్ ఇంట్లో పని చేసుకున్న తర్వాత బయటికి పోవాలి అని అనుకుంటా. కాకపోతే ఎందుకో డైరెక్ట్ లేవిసి ఇంకా నేను బయటికి పోగానే డైరెక్ట్ చేయి చీపురుగట్ట కాడికి పోతుంది. బయట అంతా అలికి ముగ్గు పెట్టుకున్న తర్వాతనే అదేందో కొంచెం రిలాక్స్ అనిపిస్తుంది. ఇంట్లోకి వచ్చినాక ఇంకేం పనులైనా చేసుకోవచ్చు అన్న థాట్తో ఉంటా అనమాట. అందుకే మా ఆయన అంటాడు, అంత చీకట్లు ఎందుకు అవసరం లేచి చల్లడం, బయట లోపలే ఏదైనా వర్క్ చూసుకోవచ్చు కదా అని చెప్పేసి అంటాడు. నాకేందో అట్లా అస్సలు చేయబుద్ధి కదనమాట. బయట చేసిన తర్వాతనే లోపలికి వస్తూ ఉంటా. ఇక్కడ బయట అయితే ఎంత వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను లోపల గ్యాస్ క్లీనింగ్ అయితే పెట్టేసుకుంటున్నా. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఈ గ్యాస్ దగ్గరకు వస్తే చాలా అసలు నాకు పానమంతా ఎటెటో అవుతూ ఉంటుంది. వేరే తీసుకుందాం అని అనుకుంటున్నా కానీ అస్సలు తీసుకోవట్లేదు. అది అటే పోతుంది. ఈ మంత్లో, ఈ 2 మంత్స్లో అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అని చెప్పేసి నేనైతే ఫిక్స్ అయి ఉన్నా. బట్ మా ఆయన అయితే ఇక్కడ వచ్చేసి అయితే నేను గ్యాస్ వెనకాల స్టిక్కర్ తీసుకొని కూడా 1 ఇయర్ అయిపోతుంది. బట్ మనం ఎప్పటిదప్పుడు క్లీన్ చేసినా కూడా అది అస్సలు పోవట్లేదు. మనకి ఇప్పుడు ఆ స్టిక్కర్ వేసుకోకపోతే అంటే ఇప్పుడు ఈ టైల్స్ మీద ఎట్లా మొత్తం జిడ్డు అనేది ఇట్లా పేరుకుపోయి ఉంటుంది కదా, మనం కర్రీస్ అవి ఇవి చేస్తూ ఉంటాం కదా ఆవిరికి, నూనె సమరంతా అట్లనే ఉండి అది అస్సలు పోతలేదు. అసలు ఎంత ట్రై చేసినా కూడా పోతలేదు. టైల్స్ మీద అన్న ఈజీగా పోతుంది కానీ స్టిక్కర్ మీదనైతే అస్సలు పోవట్లేదు అనమాట. అండ్ 2-3 టైమ్స్ అట్లా నేను ఎంత ట్రై చేసినా కూడా అస్సలు పోలేదు, అట్లనే ఉంది. దాన్ని తీసేసి ఇంకొకటి అయితే ఆర్డర్ చేసుకుందాం అని చెప్పేసి చూస్తున్నా. జస్ట్ అది మనకి వచ్చేసి అయితే 90 రూపీస్ ఎంతో పడింది అనుకుంటా. నేను అప్పుడు చాలా రోజులు ఇక్కడ 1 ఇయర్ అవుతుంది దాదాపుగా నేను అది తీసుకొని. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా పనులకన్నీ కంప్లీట్ చేసేసుకొని ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ ఏం లేదు. అండ్ రాగి హల్వా అయితే చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నా. బట్ పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు అది. అండ్ వాళ్ళకి చెప్పకుండానే ఇక్కడైతే చేసేస్తున్నాను అనమాట. అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాను అనమాట, చేయొచ్చు కదా మమ్మీ అని చెప్పేసి. బట్ ఇంకా ఎందుకో ఈరోజు చేయాలనిపించింది. నేను వాళ్ళకు చెప్పకముందే నేనే ఇక్కడైతే చేసేస్తున్నాను అనమాట. ఇడ్లీ దోశ తిని ఫుల్ ఇరిటేషన్ వచ్చింది. అందుకని చెప్పేసి ఒక 2-3 డేస్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మంచిగా చేద్దామని చెప్పేసి అయితే ఇక్కడ ప్రశాంతంగా ప్రిపేర్ పిల్లలకు కూడా వెనస్డే రోజు బ్లాగ్ అనమాట ఇది. వాళ్ళకైతే స్కూల్ లేదు ఆ రోజు, ఎందుకు మరి హాలిడేస్ ఇచ్చారనమాట. అండ్ అందుకని చెప్పేసి పనులు అయితే నిమ్మలంగా అవుతున్నాయి. అసలు ఇంకా వంటగాడికి అయితే పోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఏదైనా ఒకటి చేసి పిల్లలకు పెట్టేస్తే వాళ్ళు హ్యాపీగా టీవీ అన్నా చూసుకుంటారు, లేదంటే హోంవర్క్ అన్నా చేసుకుంటారు కదా అని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసి ఈజీనే. ఇది అంత ప్రాసెస్ అయితే అంత పెద్దగా ఏమి ఉండదు అనమాట. మనం సేమ్ ఇప్పుడు రాగి జావా ముందుగా అయితే కొన్ని స్టవ్ పైన అయితే వాటర్ అయితే పెట్టుకోవాలన్నమాట. గిన్నెలో కొంచెం ఎసరులాగా పెట్టుకోవాలి. కొంచెం వాటర్ అయితే ఎక్కువనే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కానీ మనము ఈ రాగి జావా కానీ, లేదంటే ఇప్పుడు జొన్న గడక ఉంటుంది చూసినామా, దానికి కానీ దీనికి కానీ ఖచ్చితంగా వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలన్నమాట మనం ఎసరు పెట్టుకునేటప్పుడు.
ఇక్కడ వచ్చేసి అయితే నేను ఎసరైతే పెట్టేసుకున్నా అండ్ కొంచెం వాటర్ తీసుకొని అందులో పిండి డైరెక్ట్ వేస్తే అంతా ఉండలు ఉండలు అవుతుంది కదా అని చెప్పేసి ఇక్కడ వాటర్లో వేసి మంచిగా స్మూత్గా అయితే కలిపేసుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్ అట్నే వేసినాం అనుకో ఇది అసలే స్మూత్గా ఉంటుంది కాబట్టి అది అస్సలు కాదు. మళ్ళీ అందులో ఒకటి మనం రాగి పిండి వేయగానే ఇట్లే గడ్డగట్టిపోతుంది కదా, అస్సలు అవ్వదు. అందుకని చెప్పేసి ఫస్ట్ కొంచెం ఇట్లా వాటర్లో నీట్గా కలిపేసుకుంటే కొంచెం బెటర్, మనకు కూడా ఈజీగా ఉంటుంది అనమాట. ఇదైతే కలిపేసుకొని పెట్టుకున్నాను అనమాట. మనం ఇందులో వచ్చేసి అయితే బెల్లం అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మనం షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే అంత పొద్దున్నే అంత షుగర్ తింటే మంచిది కాదు కదా అని చెప్పేసి చాలా వరకు అయితే షుగర్ మేము చాలా అవాయిడ్ చేసినాం అనమాట. ఎప్పుడు తిన్నా చాలా రోజులకు ఒకసారి తిన్నా కూడా బెల్లమే అనమాట, అసలు షుగర్ తక్కువ. అంటే ఇక్కడ వచ్చేసి అయితే నేను బెల్లం అయితే తురుముకుంటున్నా. ఏం లేదు, కొంచెం బెల్లం అయితే తురుముకుంటున్నాను అనమాట. ఇంకెవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలి, మరీ అంత ఎక్కువ వేసుకోవద్దు. ఇక్కడ వచ్చేసి అయితే మా పిల్లలకి డిఫరెంట్ టేస్టెస్ అనమాట. మా పెద్దోనికి ఏమో వానికి చక్కెర కావాలి, మా చిన్నోనికి ఏమో బెల్లం కావాలి, అండ్ నాకు బెల్లమే కావాలి. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా మళ్ళీ మా కన్నయ్యకి కూడా తినిపిస్తామండి, వాడు కూడా మంచిగా తింటాడు అనమాట. అట్లా అని చెప్పేసి బెల్లం వేస్తే బెటరు, అసలు షుగర్ వేయొద్దు అని చెప్పేసి నేనైతే బెల్లం వేస్తున్నా. నేను ప్రతిసారి చేసినా కూడా బెల్లమే వేస్తా, అసలు షుగర్ చాలా తక్కువ అన్నమాట. అండ్ మొన్నటిసారి అంతకుముందు ఇచ్చిన బెల్లం ఏమో కొంచెం నల్లగా ఉంది, ఇదేమో ఈ కలర్ ఉంది. అసలు బెల్లంలో కూడా కల్తీ కలుస్తున్నట్టుంది నాకు తెలిసి. ఇది ఒక్కటి కొంచెం అట్లా అనుకుంటే ఇది కూడా అయితే ఇంకా కల్తీ చేసేసి పడేస్తున్నారు. బయట ఏది కొనాలన్నా అసలు భయంతోనే కొనుడు అవుతుంది, అండ్ ఫుడ్ కూడా భయంతోటే తినుడు అవుతుంది. నాకైతే బిర్యానీ అంటే ఫుల్ ఇష్టం అనమాట. అసలు బయట తినడమే మానేసిన, అండ్ బిర్యానీ కూడా మంచిగా నేర్చుకున్నాను అనమాట. ఇంట్లోనే ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నా మంచిగా. అండ్ బయట అయితే బిర్యానీ చేయాలంటే ఫుల్ నేను భయపడేదాన్ని, ఇంత పెద్ద ప్రాసెస్ ఎప్పుడవుతుందో ఏమో, మళ్ళీ మంచిగా వస్తుందో రాదో అని చెప్పేసి ఫుల్ టెన్షన్ పడేదాన్ని నేను అసలు బిర్యానీ చేయాలంటే. ఇంకా ఒక 2-3 సార్లు ట్రై చేసిన. ఫస్ట్ సారి కొంచెం అట్లా, అండ్ సెకండ్ సారి కొంచెం ఓకే, అండ్ ఇంకా మూడోసారి అయితే అసలు నేను సూపర్గా వచ్చింది టేస్ట్ అయితే. ఏదైనా కానీ మనము రాదు అన్న పని, రాజ్య పని ఏదైనా అది ఒక్కసారి చేసి మనం రాలేదు కదా అని చెప్పేసి వదిలేస్తే అది అట్టే అనమాట. అది వచ్చేదాకా ట్రై చేస్తూనే ఉండాలి. అన్నీ ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ అన్నీ మనకు తెలుసుకున్నాం అనుకో, అండ్ లైఫ్లో కూడా కొంచెం ఎన్ని కష్టాలు వచ్చినా అండ్ ఎన్ని బాధలు వచ్చినా కూడా కొంచెం తట్టుకొని నిలబడతాం కదా. ఏదైనా అంతే, ఎగ్జాంపుల్ మనకు ఫస్ట్ అందుకే అంటారేమో పెద్దలు, తెలిసి రావాలి ఏదైనా మనకి తెలిసొస్తేనే అప్పుడు వాడు ఏం చేయాలో వానికి అర్థమవుతుంది అని చెప్పేసి చాలా వరకు అంటారు కదా. ఒకసారి 2 సార్లు చెప్తారు, ఆయన చెప్పిన తర్వాత ఇంకా వానికే తెలిసొస్తుందిలే అని చెప్పేసి అట్లా వదిలేస్తారు కదా. ఏదైనా అంతే, ఒకసారి మిస్టేక్ పోతేనే నెక్స్ట్ టైం మళ్ళీ పర్ఫెక్ట్గా మనం రావాలని జాగ్రత్త పడతాము. ప్రతి ఒక్క స్టెప్పు ఆలోచించి చేస్తూ ఉంటాం కదా. అది కూడా అంతే, దేంట్లోనైనా రాదు అన్న పని, రాజ్య పని అది వచ్చేదాకా ట్రై చేస్తూనే ఉండాలి. ఇక్కడ వచ్చేసి అయితే మొన్న చేశాను కదా నేను సున్నుండలు, ఆల్మోస్ట్ ఆ డబ్బా నిండా అయినాయండి. అసలు 2 డేస్లోనే సగం ఆల్రెడీ అయిపోయినాయి. సగం కాదు, ఇంకా వాళ్ళు ఒక 10-8 ఉండొచ్చు నాకు తెలిసి. అండ్ పొద్దున తింటున్నారు, అండ్ స్నాక్స్ తీసుకోతున్నారు, మళ్ళీ ఈవినింగ్ వచ్చినాక మళ్ళీ తింటున్నారు. ఓరి దేవుడా, ఉన్నాయండి ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి అనమాట. నెక్స్ట్ టైం అయితే కొంచెం ఒక 1.5 kg అట్లా చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మనం ఆ పిండి పోసుకున్న తర్వాత ఇంకా ఊకే కలుపుతూనే ఉండాలండి, ఎందుకంటే రాగి పిండి తొందరగా మనకి అడుగంటుతా ఉంటుంది అనమాట కింద. ఇంకా పోసింది వెంటనే ఊకే కలుపుతూనే ఉండాలి. అడుగు అనేది తొందరగా మాడిపోతూ ఉంటుంది రాగి పిండి, ఎందుకు అర్థం కాదు. తొందరగా గట్టిగా అవుతుంది అండ్ తొందరగా అంతా మాడిపోతూ ఉంటుంది. కొంచెం దగ్గర కాగానే ఇట్లా మనం బెల్లం యాడ్ చేసుకొని, అండ్ బెల్లం యాడ్ చేసుకున్నాక కూడా మళ్ళీ మనం కలుపుతూనే ఉండాలి, ఊరికే ఇంకా మాడిపోతుంది. ఇంకా కొంచెం బెల్లం వేయగానే కొంచెం వాటర్ అవుతుంది, ఎందుకంటే బెల్లం కరుగుతుంది కదా, అదంతా కొంచెం లిక్విడ్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ బెల్లం వేసినాక కూడా ఊకే కలుపుతూనే ఉండాలి. అండ్ ఇది వచ్చేసి అయితే మా పిల్లలకు చాలా ఇష్టం అనమాట. అండ్ మా కన్యకి కూడా మంచిగా అలవాటు చేసిన. అది చేస్తూ ఉంటే ఊగొస్తున్నాడు మామ అని చెప్పేసి అంటా ఉన్నాడు అనమాట. పిల్లలకి నిజంగా ఏదైనా మనము అలవాటు చేసింది కొద్దే ఉంటుంది కదా,
అండ్ మాటలైనా లేదంటే ఫుడ్ అయినా ఏదైనా నార్మల్గా అయితే నేను ఈ రాగి పిండి డిమార్ట్లో అంటే పిండి పట్టుకొస్తా అనమాట. ఇప్పుడు రాగులు తీసుకొస్తానేమో అవి నానబెట్టి దోశలలో వేస్తా, పిండి తీసుకొస్తా. ఆ పిండిలో ఏంటంటే అంత జీలకర్ర ఇట్లాంటివన్నీ వస్తున్నాయి అనమాట. నిజంగా నాకు అనిపిస్తుంది దీంట్లో కూడా అంటే ఏదైనా బియ్యం పిండి అది ఇది ఏమైనా కలుపుతున్నారేమో అని అనిపిస్తుంది. నెక్స్ట్ టైం చూడాలి అట్లా పిండి కాకుండా మామూలుగా అయితే ఇప్పుడు ఈ రాగులల్లో చిన్న చిన్న ఇసుక అవి ఇవి ఉంటాయి, అవి చేయడం కష్టం అని చెప్పేసి నేను డైరెక్ట్ అయితే ఇట్లా పిండియే తీసుకొస్తున్నా. ఇక్కడ వచ్చి నాదైతే ఇంకా అయిపోయిందనమాట. దించేసిన. వేడివేడిగా ఉన్నప్పుడే తినాలి ఇది, లేదంటే కొంచెం చల్లగా అయిందనుకో టేస్టే మారిపోతూ ఉంటుంది. అండ్ మళ్ళీ మనకి ఇది మంచిగా ఉడికియాలన్నమాట రాగి పిండి ఎప్పుడు కానీ. అండ్ కొంతమందికి ఇది పడదు, మోషన్స్ అవుతూ ఉంటాయి. మనకి మంచిగా ఉడికించిన తర్వాతనే తినాలి, వేడి వేడిగా ఉన్నప్పుడే తినాలి. మళ్ళీ మనకు ఉడకడంలో కూడా కొంచెం మనకు తెలిసిపోతూ ఉంటుంది, కొంచెం నల్లగా అయిపోతుంది. అసలు చూడండి కలర్ ఎంత చేంజ్ అయిందో. అండ్ స్మెల్ కూడా అసలు ఎంత కమ్మటి స్మెల్ వస్తుంది తెలుసా అది ఉడుకుతుంటే. టేస్ట్ కూడా ఇప్పుడు ఉడికింది ఉడకని దానికి టేస్ట్లో కూడా కొంచెం డిఫరెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకా బెల్లం వేసినా కదా కమ్మటి స్మెల్. మా కన్నయ్య అప్పుడే వచ్చేసి నేను తింటా అంటే వాడు ఒక్కటే అరిసాడు. నేను వానికి కూడా ఇక్కడ పెట్టేస్తున్నాను అనమాట. నేను పిల్లలకు కూడా వేసి ఇచ్చేస్తున్నా. ఇది ఇంకా మామూలుగా 1 year పిల్లలకి అండ్ 1.5 2 years పిల్లలకి వాళ్ళకి అప్పుడప్పుడే బోన్స్ అనేటివి మంచిగా స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి కదా. అండ్ రాగి పిండి చాలా మంచిది పిల్లలకి. మనం డైలీ ఒక చిన్న గ్లాస్ అడంతా ఇట్లా చేసి మనం తినిపించినాం అనుకో అండ్ పిల్లలు కూడా మంచిగా కొంచెం స్ట్రాంగ్గా తయారవుతూ ఉంటారు. మా కన్నయ్య అయితే మస్తు ఇష్టం కొద్దీ తింటాడు అన్నమాట. ఇది నేను అప్పుడప్పుడు చేసి పెడతా ఉంటాను, డైలీ పెట్టను కానీ వీక్లీ ఒక 3 times 4 times అట్లా పెట్టి ఇస్తూ ఉంటాను. ఇక్కడ వచ్చేసి అయితే మా పెద్దోడు అయితే తింటున్నాడు అండ్ మా కన్నయ్య కూడా తినిపిస్తున్నా. ఇక్కడ వచ్చి మా చిన్నగాడు అన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటాడు అనమాట. ఒకసారి చేశాను, నేను చేసినప్పుడు అందులో కొంచెం జీడిపప్పు యాడ్ చేసి ఇచ్చిన అన్నమాట పిల్లలకి. అండ్ అందులో అంటే పెద్దోనికి అంతగా నచ్చలేదు ఆ టేస్ట్, ఆ ఫ్లేవరు. అండ్ మా చిన్నగాడు బాగా నచ్చిందనమాట. అందుకని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ మేము తింటుంటే వాడు మళ్ళీ వెళ్ళి అందులో జీడిపప్పులు అయితే వేసుకొని వస్తుండే అనమాట. వాందంతా డిఫరెంట్ టేస్ట్ అనమాట. వాడు అందులో వేసుకొని వచ్చి తింటున్నాడు. మొన్నటిసారి సండే రోజైతే ఇంట్లోనే పడ్డాడు అనమాట. అసలు కన్ను పైన చూడండి ఎంత పెద్ద దెబ్బ తాకిందో. అసలు ఫుల్ అల్లరి చేస్తూ ఉంటారు ఇంట్లో, వాళ్ళిద్దరే ఆడుకుంటారు. అండ్ ఇప్పుడు వాళ్ళిద్దరితో పాటు మా కన్నయ్య ఆడేయండి. ఇంకా ముగ్గురు ఆడుకుంటూ పోయి గోడ కడితే మస్తు అసలు కంట్లు ఇంకా తాకుతుండే. పిల్లర్ ఇట్లా మూల ఉంటుంది కదా, ఆ మూల అనేది ఇక్కడ కన్ను పైన తాకిందనమాట. అసలు ఎంత పెద్దగా అసలు ఆ వాపు పోవట్లేదు. కొంచెం వెయిట్ చేసి మన పెట్టాలా అని చెప్పేసి ఆలోచిస్తున్నా కానీ అప్పుడే పడిన వెంటనే నేను జడమం పెట్టి గట్టిగా రాసాను. మామూలుగా ఇట్లాంటి దెబ్బలన్నీ ఇక్కడ బ్లడ్ అనేది అట్లనే గడ్డగట్టి ఉంటుంది కదా, అట్లా అని చెప్పేసి నాకు భయము. అంతకుముందు కూడా ఒకసారి కింద పడితే తలకి కూడా అట్లనే వెనకాల ఇట్లా గడ్డ కట్టినట్టు అది ఇంకా పోలేదు. వానికి ఏదైనా దెబ్బలు తాకితే అసలు నాకు ఫుల్ భయం అవుతుంది. ఇక్కడ వచ్చి ఇంకా వాళ్ళకైతే వేసి ఇచ్చేసాను, మా కన్నయ్యకి కూడా తినబెట్టేసాను అనమాట. అండ్ వంట దగ్గరికి అయితే వచ్చిన ఏం కూర చేయాలా అని చెప్పేసి ఆలోచించి ఇక్కడ దొండకాయలు అయితే తీసిన. దొండకాయ ఫ్రై చేసిన, మళ్ళీ మా కన్నయ్యకి వేరే కర్రీ చేయాల్సి వస్తుంది. ఆయన అసలు ఈ మధ్య తినట్లేడు అనమాట. అసలే పప్పులు అయితే మంచిగా ఇష్టంగా తింటున్నాడు. పెసరపప్పు కానీ కందిపప్పు కానీ అండ్ పప్పు టమాటా కొంచెం అయినా గ్రేవీ ఉండాలి. అండ్ ఇది ఫ్రై చేస్తే మళ్ళీ ఎటు సరిపెట్టట్లా. అందులో అన్ని పండ్లు వండినాయి. మళ్ళీ పండ్లు వండితే అంత టేస్టీగా ఉండదు అసలు కర్రీ. మామూలుగా లేతే అయితేనే సూపర్ టేస్ట్ ఉంటుంది కర్రీ, పప్పులో వేసినా నార్మల్గా ఫ్రై చేసినా కూడా. అయితే మొన్న వచ్చేసి అయితే అన్నీ కటింగ్ అయితే చేసేసుకున్నా అండ్ పచ్చిమిర్చి లాస్ట్గా కట్ చేసుకుంటున్నా. అండ్ మా కన్నయ్య గడు అయితే మంచిగా పడుకున్నాడు. అండ్ సగానికి సగం పోయినాయి అసలు దొండకాయలు. ఇంకా ఇవి ఏం చేయాలి, ఫ్రై చేస్తే కూడా మళ్ళీ అది మార్నింగే అయిపోతుంది అని చెప్పేసి అందులో కొంచెం పెసరపప్పు యాడ్ చేసుకొని వండుకుంటే ఇంకా ఈవినింగ్ కూడా ఇదే సరిపెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి చేశానమాట. ఇక్కడ చూడండి చల్లటి వాతావరణం, మంచిగా మా కన్నగాడైతే పడుకున్నాడు. అండ్ పిల్లలకి ఇట్లా వెచ్చగలిపితేనే కొంచెం చాలాసేపు పడుకుంటారు. వచ్చేసి అయితే ఫాస్ట్గా వంట అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నా. అండ్ పోపుకి అయితే వేసుకుంటున్నా, కట్ చేసి పెట్టుకున్నా. అండ్ పప్పు కూడా నానబెట్టి వేసుకున్నాను. నేను నార్మల్గా అయితే దొండకాయ కర్రీ ఫ్రై అయితేనే నాకు చాలా ఇష్టం అనమాట. అండ్ మా పిల్లలకి అంతగా తినరు ఏవి కానీ ఒక్కలేరి పక్కన పెడతా ఉంటారు. కొంచెం నేను సతాయిస్తా అనమాట. తినాలంటే కొంచెం భయం కొద్దీ తింటారు. ఇంకా స్కూల్లో అయితే మనం చూడలేం కదా, అన్నీ పక్కన పెట్టేస్తారు.
ఇంటి దగ్గర అయితే కొంచెం నేను బెదిరిస్తా అని చెప్పేసి నా ముందైతే తింటారు. బాలింత టైంలో అయితే ఎక్కువ మనకు దొండకాయ కర్రీ చేసి పెడతా ఉంటారు కదా, ఎందుకంటే పాలు మంచిగా పడాలి అని చెప్పేసి. కొంతమందికి అయినా పడవు. ఇంకా దొండకాయ కర్రీలో కొంచెం ఎల్లిపాయలు చాలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే ఈజీగా పడతాయి. దొండకాయ కూర తింటేనే మామూలుగా ఎక్కువ ఇట్లా పడతాయి అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. నేనైతే బాలింతప్పుడు అయితే ఎక్కువ దొండకాయ కర్రీ అండ్ క్యారెట్ కర్రీ అయితే చేసి పెట్టేది మా మమ్మీ. ఇందులో వచ్చేసి అయితే నేను టమాటాలు కూడా యాడ్ చేసుకుంటున్నా కొంచెం. మళ్ళీ పప్పు కూడా కొంచెమే ఉంది, మళ్ళీ ఇంకా ఇది ఒకటే పూటకైతే మళ్ళీ సాయంత్రం ఏదైనా ఒకటి ఖచ్చితంగా చేయాల్సిందే. కొంచెం టమాటాలు వేస్తే కొంచెం గ్రేవీ లాగా అనిపిస్తుంది అని చెప్పేసి ప్రతి ఒక్క దాంట్లో టమాటాలు యాడ్ చేయండి, అసలు కూరలే చేయం మనమైతే నిజంగా. ఆల్రెడీ ఇలా పోపు పెట్టేసుకొని మళ్ళీ తర్వాత లాస్ట్లో వేసిన అనమాట. అండ్ కుక్కర్లో ఏమి ఉండను నేను, పెసరపప్పే కదా తొందరగానే ఉడికిపోతుంది అని చెప్పేసి ఎక్కువైతే కుక్కర్లో వండాను అనమాట. నార్మల్గా గిన్నెలోనే వండేస్తా. మాత్రం కర్రీ చేయడానికైతే ఒకటి స్టీల్ గిన్నె తీసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నాను, కానీ ఏమవుతుందో. ఈడైతే మొత్తం అంతా షూట్ చేయలేదు, పప్పు కూడా అయిపోయింది. నేనైతే ఇంకా రైస్ అయితే పెట్టేసుకున్నా. ఇక్కడ వచ్చేసి అయితే మరీ గుర్తు పెట్టుకుంటున్నాను అనమాట. మనము రైస్ పెట్టుకోకముందుకే ఫస్ట్ కర్రీ పెట్టుకోవాలని చెప్పేసి మా ఊకే గుచ్చి చెప్తా ఉన్నాడు అనమాట. ఇంకా అలవాటు చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ కర్రీ అండ్ కొంచెం పప్పు అయితే వేసుకున్నాను. అండ్ నాకు ఒక చిన్న డౌట్ అండి, ఎవరికైనా తెలుసుంటే నాకైతే కామెంట్ చేయండి. ఫాస్టింగ్ డేలో మామూలుగా ఇట్లా పికిల్స్ తినొచ్చా అంటే తినొద్దు అని చెప్పేసి అంటారు కదా. నాకేమో అట్లా అప్పుడప్పుడు తింటా, ఎక్కువ తినను. అయితే ఈరోజు ఫాస్టింగ్ అనమాట, వెనస్డే రోజు. కొంచెం పప్పు అండ్ కొంచెం పచ్చడి వేసుకున్నా. అండ్ పచ్చళ్ళు తినొద్దు అని చెప్పేసి అంటారు కదా, తినొచ్చా అని ఎవరికైనా తెలిసింటే నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా అడుగుతున్నాను అని చెప్పేసి అయితే ఏమనుకోకండి. అండ్ వ్లాగ్ అయితే ఇంతే అండి. నా వ్లాగ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్కి వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి అయితే మొత్తానికి నా ఫాస్టింగ్ డే అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.